ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. ఒక ఓల్డ్ మ్యాన్, ఇది పట్టుకోరు నవీన్. సో మనలాంటి ఇట్లా యవ్వన దశ నుంచి జీవితాన్ని అనుభవించి రకరకాల సంవేదనలకు లోనై బాధపడి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చి దాంతో జీవిస్తున్న ఒక వ్యక్తి ఎవరో తెలియదు నాకు. ఆ పేరుతో సంబంధం లేదు, ఎందుకంటే స్థితికి మనకి దేశం కాలం పేరుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. అట్లాంటి ఒక స్థితిలో ఉన్న మనిషి చెప్తున్న మాటల్లో ఎంత సత్యం ఉంది. రియల్లీ టచ్డ్ మై హార్ట్. సో అది నేను జస్ట్ ప్లే చేస్తాను. అతను ఇంగ్లీష్లో చెప్పిన దానికి తెలుగు వ్యాఖ్య చేస్తా. ఎంజాయ్ చేయండి. నిజంగా అట్లాంటి అవగాహన కలిగి దాన్ని కనుక ఆచరించగలిగితే, ఫిలాసఫీ కాదు, ఆచరించగలిగితే లైఫ్ విల్ బి అమేజింగ్. చూద్దాం ఏం చెప్తున్నాడు. Love everybody unconditionally. Love everybody unconditionally. ప్రతి ఒక్క లవ్ ఎవ్రీబడి అన్కండిషనల్లీ అంటే బేషరతుగా అందరినీ ప్రేమించు. ఫస్ట్ అట్లా స్టార్ట్ చేశాడు. ఎంత బాగుంది అసలు. ఇది ఒక్క స్టేట్మెంట్ చాలు, మొత్తం అక్కర్లేదు. షరతులు వచ్చాయి, కండిషనాలిటీ వచ్చింది, రూల్స్ వచ్చాయి, ఛాయిస్ వచ్చింది. నువ్వు ప్రేమిస్తలేవు. నీకు నచ్చినట్టు నువ్వు ఎవడన్నా చేస్తే నీకు లవ్, నువ్వు చెప్పింది వినకపోతే ఐ హేట్ యూ. అన్కండిషనల్. నాకు నేనే అడుగుతా, నాకు నేనే చెప్పుకుంటున్నా, ఐ లవ్ దోస్ హూ లవ్ మీ. నేను వాళ్ళని ప్రేమిస్తాను ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో. ఐ లవ్ దోస్ హూ హేట్ మీ. జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటలు ఇవి. రెండోది నేను కూడా అదే చెప్తున్నా. నీకెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కడు? ఎదుటి వ్యక్తి ఎలాగైనా ఉండదు, నువ్వు గౌరవించబ్బా, నీ స్వభావం అది. గులాబీ పువ్వు తన దగ్గరికి దొంగ వచ్చినా, ఒక మర్డర్ వచ్చినా, ఒక రేపిస్ట్ వచ్చినా, ఒక పొలిటీషియన్ వచ్చినా, స్వామీజీ వచ్చినా, దాని సుగంధం సేమ్ ఉంటుంది. అంతే తప్ప వ్యక్తి వ్యక్తికి మారదు అది. ఐ లవ్ దోస్ హూ హ్యూమిలియేట్ మీ. నన్ను ఎవరైతే కించపరిచారో వాళ్ళని ప్రేమిస్తాను. నా గురించి ఎవరైతే తప్పుడుగా అబద్ధాలు ప్రచారం చేశారు, ఇవన్నీ జరిగాయి తన లైఫ్లో. అంటే ఊరికి నేను చెప్తలేడు. అండ్ ఐ లవ్ దోస్ హూ సే నైస్ థింగ్స్ అబౌట్ మీ. నా గురించి ఎవరన్నా మంచిగా చెప్తే కూడా వాళ్ళని నేను ప్రేమిస్తాను. ఐ లవ్ దోస్ హూ వాంట్ మీ టు లివ్. నన్ను జీవించమని చెప్తున్న వాళ్ళని ప్రేమిస్తాను. ఐ లవ్ దోస్ హూ వాంట్ మీ టు డై. నా మరణాన్ని కోరుకునే వాళ్ళని నేను ప్రేమిస్తాను. ఎంత క్లియర్గా చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అనే ధారణలో ఇరుక్కుపోయావు జీవితం అంతా, కండిషనాలిటీ ఉన్నావు అనుకో, నువ్వు ఆరోగ్యంగా లేనట్టే మానసికంగా. అంటే ఈ సమస్త ప్రజానీకం అంతా ఏదో ఒక విషయంతో గ్రస్తమై ఉన్నారు. నీవు, నేను, నాది, నీది, నేను ఇట్లా, నేను అట్లా, మా మతం ఇట్లా, మా సాంప్రదాయం ఇట్లా, మేము ముట్టుకోము. ఇదంతా ఏంది? అవసరం లేదు. సో ఒకవేళ నీవు అనే ద్వైతంలో కనుక నువ్వు ఇరుక్కుపోతే ఖచ్చితంగా నీకేదో రోగం ఉన్నట్టే మనసుకి. ఐఎమ్ సారీ అన్నాడు ఆయన. సో ఇట్లా నీవు నేను అన్న విషయం అన్న భ్రాంతిలోనే నువ్వు నిరంతరం నీ డేని ఆపరేట్ చేస్తున్నావు అనుకో, నీకు పిచ్చున్నట్టు లెక్క. సో ఈ మ్యాడ్నెస్ వెళ్ళిపోవాలి, అప్పుడు జీవితం నీకు పరిచయం అవుతుంది. ఇప్పుడు నిరంతరం ఎప్పటికీ ఎడతెగని ఒకనొక మానసిక స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ నీవు నేను అన్న ధారణ పోయినప్పుడే. నీవు, నేను, నాది, నీది, నువ్వు ఎదుటి వ్యక్తిని ఎంత బలంగా నువ్వు ఆలోచిస్తే నువ్వంత బలంగా మారుతావు. నీకు అన్ని సంఘర్షణలు వస్తాయి. ఒక్కొక్క మాటకి రోజులు గొడవలు పడ్డ సందర్భాలు నేను నా కళ్ళతో చూసిన. అవంతా పనికిరాని విషయాలు, కానీ తెలియాలి కదా, తెలియక చేస్తున్నారు అది. సో ప్రతి ఒక్కడు ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ. ప్రతి ఒక్కడు నిజంగా కోరుకుంటున్నది ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని. ఇవి కాదన్నవాడు ఒక్కడు చెప్పు, ఇవి నాకు అక్కర్లేదంటే ఈ వీడియో చూడొద్దు. కానీ ఇవి ప్రతి ఒక్కరికి కావాలి. నువ్వు సినిమాకి వెళ్ళినా దానికోసమే, ఐస్ క్రీమ్ తిన్నా దానికోసమే, ఒక వ్యక్తిని కౌగిలించుకున్న దానికోసమే, ఒక అవార్డు తీసుకున్న దానికోసమే, ఒక స్వామీజీ దగ్గరికి పోయినా దానికోసమే. నువ్వు చేసే ఇల్లు కట్టుకున్నా, నువ్వేడన్నా ఇల్లు కట్టుకుంటాడా, ఇల్లు కొనుక్కుంటాడా, నేను నాకు ఇరుక్కు ఉండాలి, అసలు ఇటంటే ఈ గోడ తగలాలి, ఇటు పక్కనే షిట్ హోల్ ఉండాలి, అసలు ఎంత బాగుంటుంది ఆ కంప, ఇవ్వడానికి కూడా అట్లా. వి ఆల్ వాంట్ టు బి హ్యాపీ.
సో ఫస్ట్ నువ్వు ఫ్రీగా ఉంటే కదా ఇవన్నీ నీకు తెలిసేది. సో నిరంతరం ఉదాహరణకు ఒక డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఒక్కటి ఇంపార్టెంట్ ఏం చెప్పురా? ఓకే, అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అది కూడా ఉంది, అది కూడా ఉన్నారు. అయినా ఒక్కటి ఉండాలి, డ్యాన్స్ నేర్చుకునేవాడు ఫస్ట్ ఫ్రీగా ఉండాలి. టైం కాదు, నీ బరువు మీద నీ నెత్తి మీద ఒక కుండ ఉంది, నువ్వు నేర్చుకోలేవు. నువ్వు డ్యాన్స్ నేర్చుకోవాలంటే నీ నెత్తి మీద ఉన్న ఎంత అమూల్యమైందన్నా కింద పెట్టవలసిందే, చివరికి నీ మంగళసూత్రాలు పక్కన పెట్టవలసిందే, లేదా అవి కదలకుండా నీ శరీరానికి అతుక్కున్నట్టు చేసుకోవాలి. నీ క్లాత్ కూడా టైట్గా ఉండవలసిందే, ఉన్నట్టు తెలియకూడదు. బరువు అసలే ఉండకూడదు. ఉన్నవి ఉన్నాయి, ఎందుకంటే బరువు కాదు, లేదా సమాజం కోసం కాబట్టి. సో నువ్వు ఫ్రీగా లేకుండా నువ్వు డ్యాన్స్ ఎట్లా నేర్చుకుంటావు, నువ్వు ఎట్లా జీవితాన్ని ఆస్వాదిస్తావు, అసలు నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేస్తావు ఈ మూర్ఖపు ఆలోచనలతోటి? నువ్వు నేను అని ఆలోచిస్తున్న మనసు ఎంక్వైరీ ఎట్లా చేస్తుంది? ఎంక్వైరీ యొక్క లాజికల్ కంక్లూషన్లో మళ్ళీ నువ్వు నేనే మిగులుతుంది. నువ్వు నేను పక్కకు జరిగినాక నిజమైన ఎంక్వైరీ ఎస్టాబ్లిష్ అవుతుంది. మైండ్ ఈజ్ బాండేజ్, మైండ్ ఈజ్ ఫాల్స్హుడ్, మైండ్ ఈజ్ బాండేజ్. మనసే బంధనం రా స్వామి. మైండ్ ఈజ్ ఫాల్స్హుడ్. మైండ్ అంటే అబద్ధాల పుట్ట. మైండ్ అంటే పర్సెప్షన్. నువ్వు ఒక దిక్కు నుంచి చూసి ఏదో అర్థం చేసుకున్నావు. ఇప్పుడు తాజ్మహల్ చూసి వచ్చిన వాళ్ళు మొత్తం చూస్తారు, ఎప్పుడు ఒకే దిక్కు చూస్తారు. ఫోటోలు చూస్తే ఇంకా అదే ఒక్క దిక్కు చూసేది ఫోటో నుంచి. అందుకే మనం రౌండ్గా తిరుగుతాం. జస్ట్ ఫ్రంట్ చూసి వచ్చేయచ్చు కదా. అట్లా నువ్వు ఒక మనిషిని ఒక్క మాట పట్టుకొని మనిషి మొత్తాన్ని ఎట్లా నిర్వహిస్తావు? సరే, ఒక మనిషి సరిగా ఆ బిహేవియర్ పక్కన పెడితే అతనిలో గొప్ప యోగి ఉన్నాడు, నీకు నిజంగా అవసరమైతే సాయం చేయగలడు, నీకు భోజనం, అది ఒక్క విషయాన్ని పట్టుకొని మనిషిని ఎట్లా దూరం చేసుకుంటావు? సో మైండ్ అట్లా చెప్తుంది, వాడు బాడుకోవన్నాడు, వాడు మంచివాడు కాదు, వాడు ఒక్క మాట మంచిది కాదు, మిగతా మనిషిని చూడు. ఇప్పుడు మనం ఏమైనా పెద్ద పండు కొంటాం, చిన్న మచ్చ ఉంది, ఆ మచ్చ వరకు తీసేసి పండంతా తినేస్తాం. చిన్న మచ్చ ఉంది అని పండు పడేసుకుంటామేంది? ఇంటికి ఒక చిన్న క్రాక్ వచ్చింది, ఇల్లు డిస్పోజ్ చేసి చూద్దాం. అట్లనే మనిషిలో ఏదైనా తప్పు ఉండొచ్చు. అందరూ ఎన్లైటెండ్ పీపుల్ కాదు, అందరికీ అంతా తెలియపోవచ్చు. సో ఒక్కదాన్ని పట్టుకొని మొత్తాన్ని నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? సో మైండ్ ఈజ్ ఫాల్స్హుడ్, మైండ్ ఈజ్ బాండేజ్. అదే బంధము, అది అబద్ధాల పుట్టది. అండ్ ఫ్రీడమ్ ఈజ్ అల్టిమేట్, అదే నిజం. నువ్వు వీటన్నిటి పట్ల స్వేచ్ఛగా ఉండాలి. నువ్వు ఏమైనా చేయగలిగితే చెయ్యి, కానీ ఊరికి బాధపడకు. దేర్ ఈజ్ నో ఐ, దేర్ ఈజ్ లవ్ అన్నాడు. అంటే నీలో నేను అనే భావన మాయమైతే తప్ప నువ్వు నిజంగా ప్రేమించలేవు. అది అంతకంటే అబద్ధం. ఇప్పుడు అష్టావక్ర మహాగీతలు ఈ కాంటెక్స్ట్ నేను చర్చించిన 3వ టాక్ 4వ టాక్. ప్రపంచంలో ఐ లవ్ యూ ఉంది, ప్రకృతిలో జస్ట్ ఐ లవ్ ఉంది అంతే, లేదు. ఏది ఉంటే దాంతో ఐ లవ్. ఐఎమ్ ఇన్ లవ్ లేదు. అందుకే భాషలు 3 ఉన్నాయి మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఫాలింగ్ ఇన్ లవ్, అది ప్రపంచానికి సంబంధించింది. రేజింగ్ ఇన్ లవ్, అది ఆధ్యాత్మికతకు సంబంధించింది. బీయింగ్ ఇన్ లవ్, అది ప్రకృతికి సంబంధించింది. అంటే ప్రేమలో పడిపోవడం ఉంది, ప్రేమలో మేల్కోవడం ఉంది, జస్ట్ ప్రేమగా ఉండడం ఉంది. ప్రేమగా ఉండు చాలు, నువ్వు పడిపోవక్కర్లే, లేవక్కర్లే. ఇదంతా నటన, మైండ్ ఆడే ఆట. ఒకప్పుడు నేను ఇప్పుడు అన్నిటినీ ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రతిదాన్ని మెచ్చుకోవడం, ప్రతిదానికి షేక్ అవసరం లేదు. యూ జస్ట్ బికమ్ లవ్ అండ్ నీ పని నువ్వు చూసుకో. ఇది ఒక ఎక్సలెంట్ రెవల్యూషన్ బాస్, ఐఎమ్ టెలింగ్. నాకు అసలు ఇతన్ని ఎవరో కూడా నాకు తెలియదు. ఒక ఎట్లున్నాడంటే ఒక జెన్ మాస్టర్ లాగా ఉన్నాడు. ఇతను చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎవరైతే ఆశ్రమాలకు వెళ్ళి నిరంతరం ధ్యానం చేస్తున్నారు, దే షుడ్ థింక్ అబౌట్, చేసుకొని, బట్ అట్లీస్ట్ ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం ఒరిగింది దానివల్ల? ఇతను చెప్తున్నాడు, మరి మెడిటేషన్ చేస్తున్నారా మీరు అన్నప్పుడు అతను చెప్పే ఆన్సర్ వినండి. మెడిటేషన్ ఈజ్ నాట్ ఫర్ ఆల్, ఐఎమ్ నాట్ ఎ మెడిటేటర్. సో నువ్వు జస్ట్ నీవు నేననే భావన తీసేయడానికి ధ్యానం ఎందుకబ్బా? ఇక్కడ నీదంటూ ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావు? అసలు ఏది నువ్వు తీసుకుపోతావు చచ్చిపోయిన తర్వాత, అదే నీది. మిగతావన్నీ ఉపయోగపడుతున్నాయి అంతే. ఇప్పుడు ఇది నాది అంటివి ఎట్లా అంటే ఇది నాలో భాగం అని చెప్తున్నావు. అట్లా సమస్త విశ్వం నాదనుకోరాదు. ఎంత ఉపయోగమో అంతే ఉపయోగించుకోవాలి ఫైనల్లీ. నేను ఒక పెద్ద కోటీశ్వరుడు ఇంటికి పోతే ఆయన ఒక మాట, పెద్ద ఇల్లు, పేరు చెప్పనులే, త్వరలో ఆయన ఇంటర్వ్యూ చేసి పెడదాం. ఎంతో చేశాను, ఎంతో డబ్బు సంపాదించాను, ఫైనల్గా నా వాళ్ళు ఎవరు నాతో ఉండరు, ఎందుకంటే వాళ్ళంతా బిజీగా ఉన్నారు.
ఇప్పుడు నేను ఎవరెవరో పందులతో గడుపుతాను రోజంతా అన్నాడు. కరెక్టే, తప్పనట్లే. ఆయన అందరినీ మనుషులుగా చూస్తున్నాడు. అంత గొప్ప తత్వం అతను. తన కూతురు మిగతా వాళ్ళ కాదు, అందరినీ తన కూతురు అనుకుంటున్నాడు. అందుకే హాయిగా ఉన్నాడు అంత పెద్ద ఇంట్లో. సో ఐఎమ్ నాట్ మెడిటేటర్ అని చెప్పేస్తున్నాడు. ఐఎమ్ ఎన్ ఎంక్వైరర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంక్వైరింగ్. నేను అన్వేషిస్తూ విషయాన్ని తెలుసుకునేవాడిని తప్ప ఆలోచిస్తూ కాదు. సో మెడిటేషన్ యొక్క కోర్ థింకింగ్ ప్రాసెస్ కాదు, ప్రాక్టికల్. ఇప్పుడు నేను నువ్వు అన్న థాట్ పోవాలి. ఎట్లా పోవాలి అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఎక్కడెక్కడ నేను అని వస్తుంది అది తీసేసేయి, ఇది నాది తీసేసేయి. ఇప్పుడు నాది అని నేను వాడుకుంటున్నా, నాది అనుకోకుండా వాడుకుంటుంది, ఏమైనా తేడా ఉందా నవీన్? దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో నాది అనుకోకుండా ఎవరిదైనా గౌరవంగా వాడుకోవడం అనేది ఒక జ్ఞానం చేసే పని. నాది అనుకుంటున్నా, నువ్వు గౌరవంగా వాడుకోవట్లే, పట్టుకుంటున్నావు గట్టిగా. యువర్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఇట్. నాది. చిన్నపిల్లలు బొమ్మలు పట్టుకుంటారు, అమ్మ నాది నేను ఈ అమ్మ అంటారు చూసినావు. వీళ్ళు పెద్దవాళ్ళు పట్టుకోవట్లే కానీ మానసికంగా అంతకంటే గట్టిగా పట్టుకున్నారు. సో ఇతను చెప్తున్నాడు ఐఎమ్ ఎన్ ఎంక్వైరర్, నేను అన్వేషిస్తున్నా. 24 hours ఎంక్వైరీ, నిరంతరం మెరకలో. ఎంక్వైరీ అంటే ఏంది, అసలు ఎవరు సఫరింగ్ అవుతున్నారు ఇక్కడ, ఈ బాధలన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈరోజు అష్టవక్ర మహాగీతలు ఈరోజు స్టాక్లో అదే కాంటెక్స్ట్ ఉంటుంది. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల వస్తువులు నేను అవి అవునా కాదా? కోటాను కోట్ల మనుషులు ఉన్నారు అవునా? అందులో 10 మందిని ఎంచుకుంటేవి, 10 వస్తువులను ఎంచుకుంటేవి. ఇవే బాధ పెడుతున్నాయి నిన్ను, అన్నీ కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న టీవీ బాధ పెడుతుందా? నీ టీవీ పగిలిపోతే బాధ అవుతుంది. టీవీలు పగులుతలేవో ప్రతిరోజు? టీవీ పగిలిపోతే రిపేర్ చేయించు. బాధ ఎట్లా వచ్చింది? ఇది కదా జ్ఞానం అంటే. అసలు బాధ ఎందుకు వస్తుంది? అసలు పగిలిపోగానే అరే అమ్మకు ఒక అవకాశం వచ్చింది టీవీ అతికించుకునే దాన్ని పోయి గమ్ముగిమ్మ తెచ్చుకుని అందరూ కూర్చొని అతికించుకోవాలి. ఇప్పుడు నీ ఇంటి వ్యక్తులే నేను టీవీ పగలగొట్టగానే వాళ్ళని తిడుతున్నావు, ద్వేషిస్తున్నావు అంటే నీకు మనిషి కంటే వస్తువు ముఖ్యమైపోయింది. పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తున్నావు. చూడు అసలు కావాలని పగలగొట్టలేదు, తెలియక ఏదో చేశారు. ఒక అంతులేని కంపాషన్ ఉదయిస్తుంది నీకు, నవ్వుకుంటావు. అరే కొంచెం చూసుకోరా బాబు. నువ్వు నెక్స్ట్ వీళ్ళు వస్తువులు దాచిపెట్టక్కర్లేదు, వాళ్ళకి ఎరుక కలగజేయి. ఏ వస్తువుల దగ్గర ఎట్లా ఆడుకోవాలి, వేటిని ఎట్లా ఉపయోగించు. అప్పుడు ఎవ్వరు దేన్ని పలగొట్టరు. ఆ ఎరుక కలిగిన మరుక్షణం వాడు టీవీ మీద నిద్రపోయినా కూడా పగలదు అది. అటువంటి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇతను అదే చెప్తున్నాడు, నేను నిరంతరం ఎంక్వైరీ చేస్తా. అసలు బాధపడుతుంది ఎవరైతే, చాలా బాధపడ్డాడు లైఫ్లో, అందులో ఏ సందేహం లేదు. రిపీట్ చేస్తున్నాడు, దేర్ ఈజ్ సఫరింగ్, బాధ ఉంది, కానీ దేర్ ఈజ్ నో సఫరర్, బాధపడేవాడు లేడు. టీవీ పగిలింది, క్లియర్, పగులుతుంది, ఏదైనా ఖరాబ్ అవుతుంది, మనుషులతో ఇబ్బందులు వస్తాయి, కానీ బాధపడేవాడు లేడు. దాన్ని సరిచేసేవాడు ఉన్నాడు. అందుకే కదా మెకానిక్ ఉన్నది. నువ్వు బాధపడుతున్నది అనవసరంగా. నువ్వు టీవీ ఖరాబ్ అయిపోయిందిరా, నువ్వు బాధపడు, 2 రోజులు పిల్లలను కొట్టు, తిట్టు, అన్నం మానేయి. నువ్వు చేయవలసింది ఒకే ఒక్క ముఖ్యమైన పని ఏంది? అంతే. అదేదో బాధపడకుండా అరే పోదాం పారా టీవీ రిపేర్, నీకు టీవీ రిపేర్ షాప్ కాడ నేను చూపిస్తే ఎట్లా చేస్తాడు చూద్దాం పా బేట, నీ వల్ల ఒక అపార్చునిటీ వచ్చింది, నెక్స్ట్ మరి చూసుకో, పగలగొట్టకు. ఇంకోటి నువ్వు తెలియకుండా పగలగొట్టావని నేను తెలుసుకున్నాను, నాకేం కోపం లేదు నాన్న అని చెప్పు ఒకసారి. పిల్లలు ఎంత హుందాగా ప్రవర్తిస్తారు. ఇంకోటి ఈ విధవలు బోల్డ్ అనే విషయాన్ని పగలగొడుతూ ఉంటారు రోజు. అది మళ్ళీ వాడిని తిట్టేట్టు. నాకు ఒక చిన్న విషయం, ఒక 104 ఏళ్ళ ఒక ముసలావిడ మాకు బంధువు ఉండే. ఆమెకు చాలామంది పిల్లలు, ఎవరున్నారో ఎవరు పోయారో కూడా గుర్తులేదు ఆమెకు. ఒక 85 ఏళ్ళ వయసున్న ఒక కూతురు తన దగ్గర ఉండేది. చూడు, ఇంకా 104 ఏళ్ళు, ఈమెకు 85 ఏళ్ళు. నిజానికి 85 ఏళ్ళ ఆమె పెద్ద ఆమె కదా, దానికంటే పెద్ద ఆమె ఉంది. మేము ఒకసారి ఇంటికి పోయినాం మహబూబ్నగర్లో. పోతే ఆమె చక్కగా కూర్చుంది. ఈ 104 ఏళ్ళ ఆమె ఆ 85 ఏళ్ళ ఆమె తిడుతుంది, బుద్ధి లేదా, ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు, ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వాలని తెలియదా? అంటే ఇప్పుడు ఈమె 104 ఏళ్ళు అయినందుకు నువ్వు 85 ఏళ్ళ ఆమెకు చెప్తుంది ఇంకా. సో అది తెలుసుకుంటలేమ్మా, తెలుసుకుంటే ఇస్తాలే, నీ మొహం తెలుసుకుంటావు, ఇంత వయసు వచ్చింది అని చెప్తుంది ఆమె. సరేలేమ్మా సరే అంటారు. నాకు ఆశ్చర్యపోయింది. ఇప్పుడు 104 ఏళ్ళ ఆమె మీద 125 ఏళ్ళ ఆమె ఉంటే ఆమె ఏమని కూడా తిడుతుంది. సో తప్పులే. ఇప్పుడు మన ఒక ముసలుడైతే వాడిని ఎవ్వరు అనకూడదు, పెద్దోడు కాబట్టి. నేనంటే అసలు పెద్దోడు గిద్దోడుగా తప్పు చేసిన వాడికి తప్పని చెప్పు అంతే, పెద్దోడని వదిలేయకు. ఇంకా పెద్దోడు ఏం చేసినా చెల్లుతుంది. సో దేర్ ఈజ్ నో సఫరర్ బట్ దేర్ ఈజ్ సఫరింగ్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఇది నేను నా అనుభవంగా చెప్తున్నా. నా చుట్టూ చాలా కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి, కానీ నాకే బాధ లేదు.
నేను వాటిని అడ్రస్ చేస్తున్నా, క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే పట్టించుకోకుండా ఉంటుంది అంతే. There is suffering, దేర్ ఈజ్ సఫరింగ్, there is no sufferer. దేర్ ఈజ్ నో సఫరర్. Any idea what can happen after death? I don't believe it is after death. అడుగుతున్నాడు ఆ వ్యక్తి, మరి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ బుల్షిట్. అది ఆఫ్టర్ ఈ క్షణం ఏం జరుగుతుందో దాన్ని చూడరాదు, ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది ఆఫ్టర్ డెత్ తర్వాత. ఈ క్షణం ప్రతిదానికి నువ్వు బాధపడితే మరణించిన తర్వాత ప్రతిదానికి బాధపడతావు. ఎందుకంటే స్వర్గానికి తీసుకుపోయారు కానీ నీకు మూల ఇచ్చారు అనుకో, అక్కడ బాధపడతావు నువ్వు. ఎందుకంటే అంగీకరించే మనసత్వం లేదు నీకు. ఆబ్వియస్కి ఇప్పుడు ఈ క్షణం ప్రతి క్షణం నువ్వు సమస్య ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నావు. స్వర్గానికి వెళ్ళి నేను ప్రాబ్లం వస్తుంది, నువ్వు సాల్వ్ చేయడానికి చూస్తావు కానీ బాధపడవు. నీ వైఖరి ఎట్లా ఉందో అదే వైఖరి నీకు ఉంటే కనుక, నీకు మొత్తం మెమరీ దొబ్బింది అనుకో, ఇంకా స్వర్గం లేదు, నరకం లేదు. మెమరీ లేకపోతే దెర్ ఇస్ మెమరీ అంటే గుర్తించేది కదా, ఆ గుర్తించేవాడు వెళ్ళినప్పుడు ఇంకా స్వర్గం. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని నువ్వు ప్యాలెస్లో వదిలే ఆడుకుంటాడు, గుడిసెలో వదిలే ఆడుకుంటాడు, బురదలో వదిలే ఆడుకుంటాడు, అడవిలో. ఎందుకంటే వాడికి మెమరీ లేదు. వాడికి ఎప్పుడైతే ప్యాలెస్ ఇది గుడిసె అని తెలిసిందో అప్పుడు కదా వాడు కష్టపడేది. సో ఇప్పుడు ఎవరైతే స్వర్గ నరకాలు ఇట్లాంటివి ఆలోచిస్తున్నారో డిక్లేర్ చేయండి, మీరు విత్ మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ వెళ్తుందా స్వర్గానికి, దెన్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ ద సేమ్ లైఫ్. ఇదే బాధ అక్కడ అనుభవిస్తావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు విన్నో ఇల్లు స్వర్గం కాదు, ఇంతకంటే ఏమంత గొప్పగా ఉంటుంది. స్టిల్ యు ఆర్ సఫరింగ్, స్టిల్ యు ఆర్ క్లెయిమింగ్ ఆల్ ద టైమ్. అదే మైండ్ అక్కడ కూడా ఉంటుంది. ఒక నాకంటే ముందు వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద కుర్చీలు వేసారు, అని వెనక కూర్చోబెట్టారు, దేవుడు అసలు నా దిక్కు చూడనే లేదు, ఇదే ఉంటుంది కథ. అట్లా కాకుండా మెమరీ లేకుండా అందుకు స్వర్గం ఉందా, మెమరీ లేనప్పుడు స్వర్గమే లేదు అసలు. ఎందుకంటే నువ్వు గుర్తించే స్థితే పోయింది కదా. కొంచెం బుర్ర ఉండాలి, ఇవన్నీ ఆలోచన లైట్ తీసుకోండి. To me the question is there life before death? ఇతను ఒక మాట అన్నాడు, మరణించిన తర్వాత ఏమవుతుందో అది ఇర్రెలెవెంట్, చనిపోయే కంటే జీవితం ముందే నా ఎంక్వైరీ అది అంటున్నాడు. అందరు మరణించిన తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నారు. నేను మరణించే లోపు నా జీవితం ఎట్లా నేను ఆలోచిస్తున్నాను, లైఫ్ బిఫోర్ డెత్. సో ఎన్లైటన్మెంట్ అన్నది రియల్ మెడిటేషన్ ఎసెన్స్ అంటే లైఫ్ బిఫోర్ డెత్, నాట్ ఆఫ్టర్ డెత్. నువ్వు కట్టుకొని చేసిన పనుల వల్ల వచ్చే పుణ్యాలు గిణ్యాలు ఇవన్నీ నువ్వేదో మూట కట్టుకొని పోదాం అనుకుంటున్నావు. నీకు మెమరీ ఉంటే అక్కడ కూడా నీకంటే గొప్పగా పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు, డిస్క్రిమినేషన్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, నువ్వు పోతాను ఈక్వల్గా తీసుకుంటారా? ముడ్డి మీద అన్న అక్కడ కూర్చోబెడతారు, ఎవడిబే నువ్వు అసలు నీ ఆధార్ కార్డు చూపి అంటారు. అట్లా కాకుండా మెమరీ లేదనుకో, అప్పుడు ఎన్టీఆర్ ఎవరు, లేకపోతే జార్జ్ వాషింగ్టన్ ఎవరు, లేకపోతే పోప్ జాన్ పాల్ ఎవరు, రకరకాల స్వామీజీలు ఎవరు, వీళ్ళంతా మెమరీ లేదు. మెమరీ లేకపోతే, మెమరీ లేని మైండ్ ఎటువంటిదో తెలుసా, పళ్ళు లేని నోరు లాంటిది. అది కొంచెం ఫరకనే పడతా. సో ఇది నాకు చాలా ప్రొఫౌండ్గా అనిపించింది. ఈచ్ వర్డ్ ఈజ్ సో ప్రొఫౌండ్. వీలైతే దీన్ని విని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని తెలుగులో తర్జుమా చేసుకుని రోజు ఒక 100 సార్లు పారాయణం చేయండి. ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు పారాయణం చేస్తే మీకు ఏమొచ్చిందో నాకు తెలియదు. ఇందులో సత్యం ఉంది అతను చెప్పేది, క్లియర్గా ఉంది. అసలు సఫరింగ్ ఉంది, సఫరర్ లేడు. ఒక స్టేట్మెంట్ అల్టిమేట్. లైఫ్ ఆఫ్టర్ డెత్ నాకు ఆసక్తి లేదు, లైఫ్ బిఫోర్ డెత్ ఐఎమ్ ఎంక్వైరింగ్. చాలా బాగుంది. 24 hours నేను ఎరకలో ఉన్న, 24 hours నేను ఎంక్వైరీ చేస్తున్నా. సూపర్. మెడిటేషన్ అక్కర్లేదు. నీకు రోగం లేనప్పుడు మెడిసిన్ ఎందుకు? మెడిటేషన్ అనేది మెడికేషన్ నుంచే వచ్చింది, ఉత్తగానే రాలేదు. సో అదొక నీకు ఏదో సెట్ అవ్వలేదు, అందుకని సెట్ అవ్వడానికి కాసేపు కూర్చుంటున్నావు. అట్లా మళ్ళీ సెట్ అయిన తర్వాత నీ పనిలో పడుతావు. అది రోజు డ్యూటీలాగా చేసేది కాదు. ఎవరైతే డ్యూటీలాగా చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కాలే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. మామూలు సారీ టు సే దట్ అంటారు. సరే. సో ఇతను ఎవరో తెలీదు. ఆహా, ఏం నవ్వేవరా తాతను. అరే నవ్వు బాలాజీ, మళ్ళీ ఒకసారి క్లోజ్ అప్ నవ్వు చూపిరా. ఇది ఒక్కటే నవ్వు చూపి. బా, అసలు ఈడరా మనిషి అంటే. అసలు ఇప్పుడు అతని స్థితిని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అతని దగ్గర డబ్బు ఉందా, అతనికి బెంజ్ కారు ఉందా, అవి నువ్వు చూస్తున్నావు అనుకో, నువ్వు అసలు కేర్ కూడా చేయవు. యాడ్ కవనికి గొట్టంగాడు మస్తు చెప్తాడు. అల్టిమేట్గా స్థితే మిగిలేది, నీ వస్తువులు కాదు. ఇంపాసిబుల్ అది. నువ్వు ఎన్ని వస్తువులు తీసుకున్నా రాను రాను నువ్వు అనుభవించేది ఉండదు. ఏసీ కొంటావు, చలి పెడుతుంది, బంద్ చేయి అంటావు అంటావు. ఒక టైం వస్తుంది, మంచి డాల్బీ సిస్టమ్ గుమ్మ గుమ్మ కొడుతుంది, బంద్ చేయండి. లేదా మంచి ఫ్రిడ్జ్ ఫుడ్ ఉంది, అరుగుతలేదు డాక్టర్ అంట. ఇవన్నీ కోల్పోవడానికి ముందే ఆ స్థితికి రా. ఉక్కపోస్తున్నప్పుడు ఉక్కపోతని చూడు, చలి పెడితే చలిని చూడు, వర్షం వస్తే వర్షాన్ని చూడు, ఎవడన్నా పిచ్చోళ్ళలాగా అరుస్తుంటే వాడిని చూడు, ఎవడన్నా గౌరవిస్తే వాడిని చూడు. ఈ అన్నిటినీ చూస్తున్న ఒక సాక్షి భావన ఉంది, దాన్ని చూడు. అదే నువ్వు దాన్ని చూడడం అంటే.
ఎప్పటికీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాస్, ఇది నేను ఆచరిస్తూ అనుభవిస్తూ చెప్తాను, ఇదేం సలహాగా ఏమీ కాదు. నా వల్ల మీకు వచ్చేది లేదు, మీ వల్ల నాకు వచ్చేది ఏం లేదు. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎవరు తిండి వాడు తింటాం. రోజులో ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా ఉన్నావు, అది నచ్చుతుంది కదా. ఆ తర్వాత చిన్న గొడవ అయింది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా ఉన్నాం, మళ్ళీ 3 hours డిస్టర్బెన్స్ వచ్చింది, స్ట్రెస్ వచ్చింది, మళ్ళీ హాఫ్ అన్ అవర్. ఇవేవి లేకుండా నిరంతరం హ్యాపీగా ఉన్నాం అనుకో, ఆ మనసు ఎట్లుంటుంది అసలు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నిరంతరం ఇప్పుడు ఒకడికి ఆరోగ్యం ఉంది 4 hours, తర్వాత 10 గంటలు చెడిపోయింది, మళ్ళీ ఆరోగ్యం 1 గంట సేపు వచ్చింది, మళ్ళీ 4 hours చెడిపోయింది. నువ్వేం కోరుకుంటావు? నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావా లేదా? అట్లా నేను నిరంతరం ప్రశాంతంగా ఉండాలని ఎందుకు కోరుకోవట్లేదు? సో నిరంతరం ఆరోగ్యంగా ఉండాలంటే చెత్త తినకూడదని తెలిసింది, తినట్లేదు. అట్లనే నిరంతరం ఆనందంగా ఉండాలంటే చెత్త తీసుకోవద్దు. ఆ చెత్త ఏంది? నేను నువ్వు అనే భావన ఉండకూడదు. లేకపోతే కులమతాల్లో నీ మనసు ఇరుక్కుపోతే నీకు బాధ ఉంది, ఎవరైనా ఇట్లా ముట్టుకున్నాడు, నువ్వు టచ్ని ఎంజాయ్ చేస్తలేవు, ఏ కులం వాడిది? అబ్బా వాడు అస్పృశ్యుడా, స్నానం చేసి రావాలి. ఇదంతా నీ మైండ్ కల్పన. ఇదంతా ప్రపంచంలో అవన్నీ ఉన్నాయి కాదన్ను. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు టచ్ ఎవ్రీబడి. కానీ ప్రతిదాన్ని జడ్జ్ చేస్తూ ప్రతిదాన్ని ఏం సాధిస్తాం లైఫ్లో? ఇట్లా కొన్ని లక్ష కోట్ల ఖండాలుగా నీ మనసంతా విభజించబడ్డది, కులాల్లో, మతాల్లో, సాంప్రదాయాల్లో. వాటిని తప్పనట్లే, వాటిలో ఉన్న రైట్ ఆస్పెక్ట్స్ని పట్టుకొని దాన్ని మనం జీవితంలో లిబరేట్ అవ్వడానికి అన్వయించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నీ చుట్టుపక్కల ఎంతో ఫుడ్ పెట్టారు, యూ చూస్ ద బెస్ట్. ఏది ఉంటే అందులో చూస్ ద బెస్ట్. సో ఏం ఎంచుకున్నా ఒక్కటి ఆరోగ్యం రావాలి. అట్లా నువ్వు ఏం ఎంచుకున్నా నువ్వు ముక్తి, లిబరేషన్ అంటే అన్నిటి మధ్యనే ఉంటుందా, నీ ప్రశాంతత పోవడం లేదు, నీకు ఎలాంటి బాధ లేదు. శరీరానికి బాధ వచ్చింది, శరీరానికి బాధ ఉంది, కానీ నువ్వు ఊరికే తలుచుకొని బాధపడట్లేదు. ఎవరో ఏదో అన్నారు, తిట్టారు, 2 రోజుల తర్వాత ఎవరు ఫ్రెండ్ వస్తే మళ్ళీ అది గుర్తు చేసుకొని మళ్ళీ వాడినది నువ్వు చెప్పి మళ్ళీ నువ్వు వాడికి చెప్పి అవును అట్లా అనేది లేకుండే అని వాడేదో అంటే సానుభూతి కోరుకొని మళ్ళీ బాధపడుతుంది. ఆడేదో పనికిరానోడు అన్నాడు, తెలియక అన్నాడు, తెలిసి అన్నాడు అంటే నువ్వు అయిపోతావా? ఇట్లాంటి ఒక కాంతి లాంటి ఒక ఎరుక అనేది మన మైండ్లో ప్రవర్తిస్తే జీవితం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఇది మనం నమ్మించే విషయం కాదు. ఇప్పుడు మనం వింటున్న వాళ్ళు కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు, వీడేదో కబుర్లు చెప్తున్నాడు ఏమని అనుకోని. ఒక్కటైతే క్లియర్, నేనైతే బాగున్నా, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నేను ఎవరి నుంచి ఏం ఆశిస్తలేను. నువ్వు ఆశించకపో వచ్చేది వస్తుంది. ఎలాగూ నువ్వు ఆశిస్తావా వర్షం రావాలని? వర్షం వస్తుంది. ఆశిస్తావా ఎండ రావాలని? వస్తుంది. అట్లాగే ఎవరెవరో మిత్రులు వస్తారు, ఏమో జరుగుతాయి, జరిగేవాటిని జరగనిద్దాం, లేదా నో అని చెప్దాం, అంతేగాని ప్లాన్ చేసుకునేది ఏం లేదు ఇక్కడ. సో ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, మీ భవిష్యత్తే అది. అంత ముసలితనం వచ్చినా వేరే వాళ్ళన్న మాటలు పట్టించుకొని బాధపడుతూ అట్లా ఉన్నారనుకోండి, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఎంత తక్కువ ఏజ్లో, ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో దాన్ని, ఈ పనికిరాని విషయాల నుంచి మైండ్ని బయటపడేస్తే జీవితం చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది. ఏదో ఓ పిట్ట కూర్చున్నాడు కూస్తున్నా, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. రెండోది, మీరు విమర్శించే వాళ్ళు హుందాగా విమర్శించండి, తిట్టేవాళ్ళు హుందాగా తిట్టండి. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, ఎందుకంటే నాకేం అంటుకో. తద్వారా మీకు వచ్చిన తిట్లే మీరు తిడతారు, అంతే. చైనా భాష తిడతారా ఏమిటి? నాకు ఎవరు చెప్పారు, అన్న బుక్స్ అన్ని రాస్తున్నావు కదా, ఒక బుక్ రాయన్నా మన భారతీయ బూతులు అరే తిడతారా? నువ్వు అప్పుడు ఏం రాయాలి? ఒకటి రాయాలి, బీ 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 అని రాయాలి పుస్తకం నిండా. ఇక్కడి నుంచే మీలోని ఈ స్థితి అందరి స్థితి. రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు ఇప్పుడే అనుభవించవచ్చు. బెంజకారు అనుభవించాలంటే ఆ స్థితి వేరే, ఎకనామికల్ స్టేటస్ మారాలి, అప్పుడే అది వస్తుంది. కానీ ప్రశాంతత ఈ క్షణమే అందుబాటులో ఉంది. చెత్త తీసేసి, నేను చెప్తున్నాను కాదు, నిజంగా నువ్వే చూడు. అసలు నిజంగా ఊరికే ఏడుస్తే, ఊరికే వేరే వాళ్ళని పట్టించుకొని బాధపడితే ఏమొస్తుంది రా బాబు? ఇంకంతకంటే చెప్పలేము. సరే మరి, టాటా, బాయ్ బాయ్, రీసరస్ వయసు.